కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా మన తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డ దామచర్ల జనార్దన్ గారికి మాగుంట శ్రీనివాసరెడ్డి వారికి మనం మద్దతు ప్రకటిస్తూ ఈ తీర్మానం చేయడం అయింది. మనం అందరం కలిసి గెలిపించుకోవడానికి మన ప్రయత్నం ఎలాంటి లోపం లేకుండా అందరూ కలిసికట్టుగా మన ఓట్లు వేసే విధంగా ప్రతి ఒక్కరూ ఓట్లు వేసే విధంగా మన ప్రయత్నం మనం చేయాలని దయచేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ జనార్దన్ గారు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు లేకపోయినా మేము ఒకటే కోరుకుంటున్నాం. మా జాతి కాపు సంఘం తరఫున మేము ఏ రోజు వచ్చినా ఏది అడిగినా అంటే వేరే కోరికలు కాదు, మాకు అవసరమైనవి మా అవసరాల కొద్దీ మేము అడిగిన ఏది కాదనకుండా చేయాల్సిందిగా మీరు దయచేసి మమ్మల్ని మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. మమ్మల్ని వాడుకుంటున్నారు కానీ మాకు పని చేయట్లేదు అనేది మా అందరిలో భావన ఉంది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మేము మీ వెంట నడుస్తున్నాం కాబట్టి మేము ఓట్లు వేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుండి మేము మీకు మా అండ మీకు ఎంత అవసరం, మీ అండ మాకు అంతే అవసరం. మేము స్టేషన్లోకి వెళ్తే స్టేషన్లో నుంచి బయటకు తీసుకురావాలంటే మనిషిని మాకు సరైన నాయకుడు లేడు. మేము చెప్పుకోవటమే కానీ మాకు ఆదరాభిమానాలు అందట్లా. దానివల్లనే ఈ రోజున అందరం కలిసికట్టుగా మేము మీకు చెయ్యాలని నిర్ణయించుకున్నాం. దీన్ని మీరు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో మాకైతే తెలియదు. మేము కావాల్సింది మేము సంఘం తరఫున మేము వచ్చి అడిగినప్పుడు మాకు ఎలాంటి అన్యాయం లేకుండా న్యాయం చేయమని కోరుతున్నాం. బేషరతుగా మాకు న్యాయం చేయాలి. ఇది మాత్రం మీరు ఆలోచించుకొని మీరే ఇక్కడే మీరు చెప్పదలుచుకున్నది ఏదో మీరు ఇక్కడే అందరూ సభాముఖంగానే చెప్పమని కోరుకుంటున్నాం. దామచర్ల కుటుంబం మనకి ఎంతో తెలుసు. పెద్ద ఆయన అంటే మహానుభావుడని వాళ్ళ ఇంటికి ఏమి రోజుల్లో లేని రోజుల్లో పోయినా అందరికీ ఏం తక్కువకుండా వాళ్ళ నానమ్మ గారు బ్రహ్మాండంగా వడ్డిస్తారని ఒక పెద్ద పేరుంది చుట్టుపక్కల పల్లెల్లో. అట్లనే పెద్ద ఆయన గారు దామచర్ల ఆంజనేయులు గారి కనిచి నాకు రాజకీయం ఉంది. ఆయన కూడా ప్రతి వాడు ఎప్పుడూ నవ్వుతాని అందరినీ రిసీవింగ్ చేసుకొని పలకరించి మెత్తగా ఎంత పనులు చేయాలో అంత పనులు చేశాడు. మన విద్యా దీనికి కానీ పాలిటెక్నికల్ కానీ ఒక గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ కానీ తెప్పించాడంటే ఆయన ఆ రోజుల్లో మహానుభావుడు. ఆయన మనలుగా దామచర్ల జనార్దన్ గారు అంతకన్నా ఎక్కువ చేయాలని నాకెంతో ఆయన మంచి పేర్లు మంచి పొజిషన్లో నేను చూడాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని సెలవు తీసుకుంటున్నాను. ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మంచి పరిణామం. మరి ఈ రోజున కాపు సంఘాల తరఫున ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ ఇది ఒక మంచి నిర్ణయంగా మరి మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా అందరిలో ఒక గూడు కట్టుకున్న ఒక ఆవేదన అయితే ఉంది. ఆ ఆవేదన మరి ఏంటి అనేది ఇక్కడున్న మనందరికీ తెలుసు. మరి రాబోయే రోజుల్లో
ఇటువంటి ఆవేదన లేకుండా పరిష్కరించాల్సిన బాధ్యత మరి జనార్దన్ గారి మీద, అదేవిధంగా రేపు కాబోయే పార్లమెంట్ సభ్యుల మీద ఉన్నదని, వారు ఆ బాధ్యతని స్వీకరించాలని మీ అందరి తరఫున కూడా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఒకసారి మనం గమనిస్తే మన ఇంట్లో ఫ్యాను ఎంత స్పీడ్తో తిరుగుద్ది? 1, 2, 3, 4. మరి 151తో స్పీడ్తో కనుక ఫ్యాన్ తిరిగినట్లయితే మరి ఇంటి కప్పులు కానీ ఇంట్లో సర్వం కొట్టుకునే పరిస్థితి. మరి అదేవిధంగా రాష్ట్రం కూడా ఈ రోజున సర్వం కోల్పోతున్నటువంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యుక్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి, మోడీ స్ఫూర్తి, ఈ 3 ఈరోజు ఎంతో అవసరమని మరి తెలియజేసుకుంటూ, మరి ఆ కలయికే ఈనాటి ఐక్య సంఘటనగా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రాబోయే రోజుల్లో అందరూ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. కేంద్రంలో మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏర్పడబోయే, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంలో ఏర్పడబోయే రాష్ట్ర ప్రభుత్వం కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. కానీ మనం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అనుకుందాం. స్థానికంగా మరి మనం శాసనసభ్యుడిగా దామచర్ల జనార్దన్ గారిని గెలిపించుకోవటం కానీ, పార్లమెంట్ సభ్యులుగా మాగొండ శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించుకోవటం కానీ, తద్వారా మనందరి సమస్యల పరిష్కారం కోసం మరి మనందరం ఆ దిశగా మనం ఒక కృత నిశ్చయంతో ఉండాలని, ఆ గెలుపు దిశగా మనందరం ఒక ప్రయాణం చేద్దామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒంగోలులో ఏం జరుగుతుందో అంటే చాలా ఆవేదన కలిగించేటువంటి పరిస్థితులు. గంజాయి కల్చర్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భం ఇది, అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అదేవిధంగా భూ కబ్జాలు, మరి ఈ సంస్కృతిని ఎంతోమంది ముక్కుపచ్చలారని పిల్లలు కూడా ఈ గంజాయిగా బారిన పడి ఒక అరాచకంగా తయారైనటువంటి పరిస్థితులు. మరి దీని అంతటికీ కారణమైనటువంటి అధికారం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం తప్పించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, తద్వారా మరి ఈ ఒంగోలు సమాజానికి ఈ అశాంతిని తొలగిపోయే విధంగా ఉండాలని మరి నేను కోరుకుంటూ, ముఖ్యంగా మన అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు సంజీవరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. కాపు నాయకులకు, నా సోదరి సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 2014లో మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎటువంటి ఏం ఆశించకుండా ఆ రోజు టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ చేశాము. ఆ రోజు కూడా కాపులు అందరూ వెన్నుండి నడిచి ఆ రోజు విజయాన్ని సాధించారు. అదే ఆయన మాటతోటి ఈరోజు కూడా ఎన్డీఏ కూటమికి కాపులు ఫుల్ సపోర్ట్ చేస్తామని నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు కూటమికి విజయం సాధిస్తే కాపులకి ఉన్నతమైన స్థాయిలో ఉంచుతారని చెప్పి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పే అనుభవంతో మనకి పోస్టింగ్లు ఉంటాయని, మనకి అరువైన గౌరవం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కాపు నాయకులు ఈరోజు ఎన్డీఏ కూటమికి ఓటేసి గెలిపించే బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే అరాచక పాలన నడుస్తుంది. మరి రోజుకి 2-3 మీటింగ్లు చెప్తాను ఈరోజు మనం వైఎస్ఆర్ చేస్తున్న అరాచక పాలన గురించి కూడా. కాబట్టి మన యువత భవిష్యత్తును దృష్టిలో పెంచుకొని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూడా సపోర్ట్ చేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. కాపు ఆడపడుచులకు, కాపు సోదరులందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు నుంచి కూడా కాపు సోదరులతో నాకు ఎక్కువ అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కువ స్నేహం చేసింది, ఎక్కువ నేను తిరిగింది కూడా ఒక కాపులతో. ఎందుకంటే మిర్యాలపాలెం కానీ, గద్దలగుంట కానీ కాపుల ఏరియాల్లో మ్యాక్సిమం నేను తెలియనటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుకి కూడా నా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా వరకు ఉంటారు. అందరూ కూడా వాళ్ళ అండదండలతోనే ఈ రోజుకి నేను జిల్లా స్థాయి అధ్యక్షుడు అవడానికి కారణం కూడా కాపు సోదరులో దాంట్లో ప్రధాన భాగం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి
2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం 2014లో మద్దతు ఇస్తే ఆ రోజు ఉన్నటువంటి కూటమికి మన కాపు సోదరులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత 2019 కొన్ని కారణాల వల్ల విడివిడిగా పోటీ చేసిన మెజారిటీ కాపులు మాత్రం జనసేన పార్టీ తరఫున నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఆ రోజు గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకి 5% రిజర్వేషన్ కల్పించారు. కానీ జగన్ వచ్చి ఆ ఉన్నటువంటి 5% రిజర్వేషన్లు కూడా తీసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా ఎందుకో కానీ కొంతమంది కాపు సోదరులు వాళ్ళ స్వలాభం కోసమో తెలియదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఇస్తున్నటువంటి తాయిదాలకో తెలియదు, కానీ ఎందుకో కాపు జాతికి నిజంగా ఈరోజు వెనకబడినటువంటి తరగతులుగా మనకి న్యాయం జరగట్ల. దానికే ఈరోజు మళ్ళీ మనం పొత్తు పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా 1/3 షేరింగ్ మన అందరికీ కూడా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా ప్రకటించడం జరిగింది. దానికి కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఈరోజు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ రోజు మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. ఈ రోజు మనం తగ్గొచ్చు, 21 సీట్లు తీసుకోవచ్చు, 2 ఎంపీ సీట్లు తీసుకున్నా మనకి దాంట్లో పోయింది ఏమీ లేదు. దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిన్న మనం 19 ఎన్నికలకి పోతే 1 ఎమ్మెల్యే మనం గెలిపించుకోగలిగాం. ఈ రోజు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ మన ప్రాతినిధ్యం వహించబోతున్నాం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ఈ రోజు కూటమితో అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలపడానికి కీలక పాత్ర వహించారు. అంత గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రం బాగు కోసమే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగుండాలి, మన రాష్ట్రం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాని అందరినీ కూడా మనందరం కూడా బలపరిచి రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే ఇక్కడ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారిని కానీ, మా ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కానీ గెలిపించేటటువంటి కీలకమైనటువంటి బాధ్యత మన కాపు సోదరులందరూ తీసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే విజయంలో మనమే కీలక పాత్ర పోషించాలి. గతంలో కాంగ్రెస్ గెలిచినా సరే ఆ రోజు కూడా కాపులే కీలక పాత్ర పోషించారు. ఈ రోజు మరలా జనార్దన్ గారి గెలుపులో 14లో ఏ విధంగా అయితే కాపులు కీలక పాత్ర పోషించారు, మళ్ళీ 24లో కూడా కాపు సోదరులు కీలక పాత్ర పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ ఒక్క అవకాశం ఇచ్చినటువంటి మన కాపు సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు ఒక మంచి కార్యక్రమం అందరూ కూడా మన వాళ్ళు పెట్టుకోవటం, దానికి కూడా మనని ఆహ్వానించటం చాలా సంతోషం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పెద్దలందరూ కూడా చాలామంది అందరూ కూడా ఉండే పరిస్థితుల్లో కూడా అందరూ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒక పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు ఎలా ఉందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాలు ఒక రాక్షసుని పాలనలో ఉంది. అన్ని దౌర్జన్యాలు, దోచుకోవడం, ఎక్కడ ఏముందో స్థలాలకు కానీ మన ఇళ్ళకు కూడా గ్యారంటీ లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అందరూ కూడా భయభ్రాంతులతో బతుకుతూ ఉన్నారు. బయటకు వస్తే ఏ కేసు పడతారో, ఎవరు కొడతారో, ఏం జరుగుద్దో అనే ఈ రాష్ట్రంలోనే కాదు మన ఊళ్ళో కూడా భయభ్రాంతులతో మనం ఉన్నామనేది కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ కావాలని చెప్పి దానికోసం అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమ అరెస్ట్ చేస్తే జైల్లోకి వెళ్ళి వాళ్ళంతా మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఫస్ట్ టైం ఆయనే మనం అందరం కూడా కలిసి తెలుగుదేశం జనసేన కలిసి మనం పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని పిలుపునిచ్చింది మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత మళ్ళా మోడీ గారు వీళ్ళందరూ కూడా కలవటం, అందరూ కూడా కలిసి
ఈ రాక్షస పాలన పోవాలి. ఈరోజు రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కింద కూలీల కానించి, వ్యాపారస్తుల కానించి, ఉద్యోగస్తుల కానించి, మహిళల కానించి ఎవరు కూడా ఈరోజు సంతోషంగా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పి వీరందరూ కూడా ఒక నిర్ణయాలు తీసుకొని ఈరోజు అందరం కలిసి మనం పోటీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి తప్పకుండా కూడా అందరం కూడా మనం జనసేన వల్ల కానీ బీజేపీ కానీ అందరం కూడా మనం కలిసి రేపు ఈ యుద్ధంలో మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈయన కూడా పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఇండియా హెడ్ క్వార్టర్లో మీరు అందరూ ఉండేవాళ్ళు. ఏ విధంగా స్థలాల జోపులు అయినాయో, ఏ విధంగా దౌర్జన్యాలు అయినాయో, ఏదో 20 సంవత్సరాలు కట్టిన బిల్డింగులకు కూడా ఆ రోజు టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి దాన్ని పడేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళు కూడా ఎవరు పోయి లంచాలు తీసుకుంటున్నారు, గ్రానైట్ల దగ్గర లంచాలు తీసుకోవటం ఒకటి కాదు. అవినీతి డబ్బు అనేది ఇసుక అన్నీ కూడా చేసి ఈరోజు అవినీతి డబ్బుతోటే ఈరోజు రాష్ట్రంలో కానీ మన దగ్గర కూడా పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి కూడా మీ అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ వ్యవస్థ కావాలి. మనం ప్రశాంతంగా ఉండే పరిస్థితి రావాలంటే మళ్ళా మన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మన రాష్ట్రం వస్తేనే మళ్ళా కూడా మనకు పీస్ఫుల్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఆ రోజుల్లో 2014-19 కూడా ఆ రోజు అందరూ కూడా కలిసి జనసేన, తెలుగుదేశం కూడా కలిసి, బీజేపీ కలిసి ఆ రోజు కూడా నేనే నిలబడ్డాం. ఆ రోజు కూడా మీ అందరి ఆశీస్సులతోటి 14లో నేను ఎమ్మెల్యేగా ఆ రోజు గెలిచిన తర్వాత ఒంగోలు అనేది ఏ విధంగా మార్పులు తీసుకొచ్చామో మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు పెద్ద పల్లెటూరు మాదిరి ఉండేవి ఒంగోలు. ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అక్కడ పందులు తిరుగుతుండేవి. ఏ విధంగా మంచినీళ్ళు లేక 2 రోజులకు వచ్చిద్దో 5 రోజులకు వచ్చిద్దో మంచినీళ్ళు లేని పరిస్థితి. అదేవిధంగా కరెంటు దీపాలు లేని పరిస్థితి, అప్ అండ్ డౌన్స్ కరెంట్ ఉండే పరిస్థితి. చిన్న వర్షం పడితే ఒంగోలంతా మునిగిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ప్రాంతాలు మన ఒంగోలులో ఉన్నాయి. అదేవిధంగా ఎంతోమంది పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా అవన్నీ కూడా ఆ రోజుల్లో పరిస్థితులు ఉండేవాడిని. దాన్ని మనం వచ్చిన తర్వాత ఎంతో స్ట్రీమ్లైన్ చేశాం. నాకు వచ్చిన 5 సంవత్సరాలని మేమంతా కూడా ఎంత కష్టపడ్డాననేది కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మార్పు అనేది ఒంగోలు అనేది మార్పులు తీసుకొచ్చి దానికి అన్ని విధాలుగా కూడా హంగులు తీసుకొచ్చాం. కాబట్టి మనం క్లీన్ సిటీ కింద ఆ రోజు ఇండియాలో స్వచ్ఛ భారత్లో కూడా మనం అవార్డు కూడా తీసుకున్నాం మనం టైంలో. ఎందుకంటే ప్రజలు పొద్దున వచ్చే లోపల రోడ్లన్నీ కూడా క్లీన్గా ఉండాలి. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కూడా, పెన్షన్లు కూడా మనకి ఇంకా 3000 మంది ఎక్స్ట్రా ఉంటే సపరేట్గా తీసుకొచ్చి ఆ రోజు బాబుగారిని అడిగి పెన్షన్లు కూడా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. ఏవైతే మన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మనం ఉండి చిత్తశుద్ధితోటి ఈరోజు అన్ని కార్యక్రమాలు మనం చేసాం. దగ్గర 2600 కోట్ల రూపాయలతోటి మన ఒంగోలు అనేది అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మంచినీళ్ళని కూడా ప్రతిరోజు ఇవ్వాలని చెప్పి దాని పద్ధతి ప్రకారంగా 165 కోట్లతోటి అమృత్ స్కీమ్ నుంచి సెంట్రల్లో మనం అప్రూవ్ చేశాం. దాని 1 కిలోమీటర్ ఆగితే ఇంతవరకు దానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మంచి చేసిన వ్యక్తి ₹1 కూడా వారికి ఫండ్స్ తీసుకురాకుండా అవి ఆగిపోవటాలు అట్టే చూస్తూ ఉన్నాం. పోతురాజు కాలం కూడా 127 కోట్లకి ఆ రోజు 10 సార్లు తిరిగి దాన్ని శాంక్షన్ చేపిస్తే ఎలక్షన్ కోడ్ వస్తే నెక్స్ట్ రాగానే ఫౌండేషన్ స్టోన్ వేసుకున్న ఇక్కడ ఉండే పెద్ద మనిషి కనీసం దాన్ని పట్టించుకోకపోవటం వల్ల 3 కాంట్రాక్టర్లు మారారు. ఒక్కో కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటుంటే 3 కాంట్రాక్టర్లు మారి ఎవరు చేయలేక వాళ్ళు వదిలేస్తే ఈరోజు పోతురాజు కాలం వర్క్ కూడా అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఎస్టిమేషన్ వేసి మళ్ళీ మనం అప్రూవల్ తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు దాన్ని తీసుకొచ్చారు. ఇలాగా పేదవాళ్ళ కోసం 6000 ఇళ్ళు ఆ రోజు 16,000 ఇళ్ళు శాంక్షన్ చేయించాం. 6,000 ఇళ్ళు దగ్గర 20% కంప్లీట్ చేశాం. దానికి ఇంకొక 50 కోట్లు 100 కోట్లు పెట్టుంటే ఈరోజు 6,000 మంది మన వాళ్ళంతా కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సొంత ఇంట్లో వాళ్ళంతా ఉండే పరిస్థితులు వచ్చేది. దాన్ని అట్లానే 80% తోటి పూర్తయిన అట్లానే అది కూడా ఆగిపోయింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, బ్రిడ్జీలన్నీ కూడా మనమే చేసాం. ఒక బ్రిడ్జి ఈతముక్కల బ్రిడ్జి, బక్కన కెనాల్ బ్రిడ్జి ఒకటి ఆగింది. ఇవన్నీ కూడా ఒక చిత్తశుద్ధితోటి
మనం కూడా అనేక కార్యక్రమాలు ఒంగోలులో ఒక మార్పులు తీసుకొచ్చి నా వంతు మేము కృషి చేశాం. తెలుగుదేశం టైంలో కూడా అప్పుడుండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కాపులకి మనం ఏదో విధంగా చేయాలని చెప్పి ఆ రోజు 5% రిజర్వేషన్ కూడా బిల్ పాస్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఆ తర్వాత దగ్గర 3,100 కోట్లతోటి మనకి కాపులు కూడా రిజర్వేషన్ పెట్టి రిజర్వేషన్ ద్వారా కాపు రిజర్వేషన్లో ఎంతో మందికి సహాయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆ రోజు అందరూ కూడా కలిసే ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసినప్పుడు ఒక్కొక్క దానికి కూడా ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కాపు కార్పొరేషన్ కింద 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ విద్యకి లోన్లు ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా వాళ్ళ వృత్తిలో ముందుకెళ్ళటానికి దానికి కూడా వాళ్ళకి సహాయం చేసి కార్పొరేషన్ నుంచి వాళ్ళకి నిధులు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు ఆ రోజు తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఎక్కడైతే హెడ్ క్వార్టర్ ఉందో ఆ రోజు కాపు భవనం ఉండాలని చెప్పేసి మన దగ్గర కూడా మేము శాంక్షన్ చేశాం. ఆ రోజు చేసిన 3 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి మన ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. ఆ రోజు మన పెద్దలంతా కూడా వచ్చారు. ఆ రోజు వెంకట్రావు గారు అంతా విదేశీ విద్య కానీ లేకపోతే కాపు భవన్ కూడా ఆ రోజు ఫౌండేషన్ వేసాం, లోన్స్ ఇచ్చాం. ఎన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం టైంలో మనందరూ కూడా మనం సహాయం చేశామని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఎవరికన్నా జరిగిందా అని అడుగుతున్నా. నేను ఈ 5 సంవత్సరాల్లో ఎవరన్నా మిమ్మల్ని పట్టించుకున్నారా అని అడుగుతున్నా. ఒక కార్పొరేషన్కి పేరుకి మాత్రం కార్పొరేషన్లు అన్నీ అనౌన్స్ చేశాడు, ఒకేసారి అనౌన్స్ చేశాడు. చైర్మన్ని డైరెక్టర్ని అందరినీ అనౌన్స్ చేసి కార్పొరేషన్లో ₹1 లేకుండా వాళ్ళకి జీతాలు వేయటం, కార్పొరేషన్ చైర్మన్కి మాత్రం ఒక కారు, పెద్ద బోర్డు. ఏంటంటే కాపు కార్పొరేషన్ చైర్మన్ బోర్డు పెట్టుకోవడానికి ప్రోటోకాల్, అదే ₹1,00,000 జీతాలు వేశాడు. తప్పితే సామాన్య ప్రజలకి కార్పొరేషన్లో కొంత నిధులు పెట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఒక్కరికి కూడా సహాయం చేయలేదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంతో మంది నిరుద్యోగులు చదువుకొని ఈరోజు ఇబ్బందులు పడితే ఉద్యోగాలు లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు మనం ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేవు. పిల్లలైతే చదువు అయిపోయి తల్లిదండ్రుల ముందే ఖాళీగా తిరుగుతుంటే ఇంటికి వస్తే తల్లిదండ్రులు బాధపడే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చే అలవాట్లు, గంజాయి, అదేవిధంగా మందు, ఇవన్నీ కూడా మన ఒంగోలు కాకుండా మన రాష్ట్రం అంతా కూడా గంజాయి వ్యాపారం అయిపోయింది. మందు వ్యాపారంలో సంపాదించారు వేల కోట్లు, అదేవిధంగా గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు. గంజాయి వ్యాపారంలో కూడా కొన్ని వేల కోట్లు ఈరోజు గంజాయిలో కూడా సంపాదించడం. చిన్న 20 సంవత్సరాలు 21 సంవత్సరాల పిల్లలు కూడా గంజాయి తాగి చనిపోయే పరిస్థితి మన ఒంగోలులో కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ మనం మార్పు తీసుకురావాలి, ఇలాంటి వ్యవస్థ పోవాలి, మళ్ళా పీస్ఫుల్ అయినా రావాలి. ఎక్కడైనా కూడా దొంగ స్టాంపులు అనేది రాష్ట్రంలో ఎక్కడైనా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. మన ఒంగోలులో తప్పితే దొంగ స్టాంపులు వీళ్ళే తయారు చేసి ఎక్కడో అమెరికా ఉండేవాళ్ళు లేకపోతే చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ సైట్ గమనించుకొని ఆ సైట్ని వేరే రిజిస్టర్ ఆఫీస్తో మాట్లాడి ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని తక్కువ రేటుకి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి ఆ ఓనరే తెలిసే లోపల 5 చేతులు మారి పరిస్థితి మన ఒంగోలులో ఎన్ని సైట్ల కబ్జాలు జరిగినాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో పేదవాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలకు వరకు వేయటానికి సంపాదించి ఒక పొలం సైట్ కొనుక్కుంటే అది కూడా కబ్జా అయితే ఎన్ని పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి అనేది కూడా మనం గుర్తించుకోవాలి. అవన్నీ కూడా కొంతమందికి స్థలం ఇస్తే స్థలం ఇది దొంగ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అని చెప్తే ఆ పెళ్ళైన వాళ్ళు కూడా ఇంటికి పంపించిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో అవన్నీ కూడా మా నోటీసులో ఉన్నాయి. అలాంటి కుటుంబాలను ఎన్నో కుటుంబాలు సర్వనాశనం చేశారు ఇక్కడ ఉండే వ్యక్తి అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళకి డబ్బు ఒకటి ప్రధానం, డబ్బుతోటే సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఎవరో బొంకులు పెట్టుకొని రోజుకి ₹500 సంపాదించే బొంకులను కూడా ముందు నోటీస్ ఇచ్చి తీపిస్తే వాళ్ళు తీసుకొని పక్కకి వెళ్ళిపోతారు. అలాంటివి 20 సంవత్సరాల నుంచి బొంకులో టీలు పెట్టుకొని టీ అమ్ముకునే వాళ్ళని కూడా వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళని పంపించి బద్దలు కొట్టించారు. బొంకును ఒక 50,000 60,000 అయితే కానీ బొంకు మళ్ళీ రాదు. అలాంటివి కూడా కుట్రలు వేసి ఈరోజు దాని విధంగా ఈరోజు ఒంగోలులో ఎన్నో చేయటం జరిగిందని చెప్పి మీ అందరూ కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉండే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరూ కూడా వాస్తవంగా జరుగుతున్న విషయాలు తెలుసు. ఈరోజు ఎవరైనా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి వచ్చిందంటే మనం ఎక్కడున్నాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎవరైనా
పెళ్లిలో కనపడితే పెళ్లిలో మాట్లాడితే అతను చూశారంటే నా వ్యాపారాల మీద పడతారేమో, నా వ్యాపారాలు ఆపేస్తారేమో, లేకపోతే ఎవరన్నా ఏసీబీ ఎంక్వైరీలో ఎవరన్నా వేస్తారేమో, ఎందుకు వచ్చిన గోళ అని చెప్పేసి ఈరోజు దాన్ని కూడా భయపడకుండా పక్కదారిని పోవాలని కూడా ఈ 5 ఏళ్ళలో నేను చూశాను. నా కళతో నేను చూశాను. దాని వల్ల కూడా ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా మేము చూసాం. కాకపోతే ఆ విధమైన పరిస్థితులు మన ఒంగోలులో తీసుకొచ్చి ఈరోజు అవినీతి డబ్బులతోటి రాజకీయాలు చేస్తా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తాం, కండవ వేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకోండి. మీకు వస్తారా, మీకు 50,000 ఇస్తాం, లేకపోతే మీరు వస్తారా, 1,00,000 ఇస్తాం. ఏంటి బేరాలు ఏంటో. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు, అంతకుముందు 3-4 సంవత్సరాలు 3 టర్ములు నిన్ను వందల్లోగా నమ్మి ఇక్కడ ఒంగోలులో గెలిపిస్తే నువ్వు కనీసం నేను ఇదిగో ఈ పని చేశానయా, మీ ఇంటికి పని చేశాను, ఏదో విధంగా నాకు సహాయం చేయని చెప్పి ఎవరైనా అడుగుతారు. లేకపోతే ఒంగోలుకి నేను తీసుకొచ్చానని చెప్తే ఎవరైనా ఓటు అడిగేదానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని అప్పుడు అంతా అడగకుండా పోలీసుల చేత బెదిరియటం, వినకపోతే లేకపోతే అతను ఎవరన్నా కూడా వచ్చి మన దగ్గర పార్టీలో చేరితే అతని మీద ఏమి లేకపోతే వాళ్ళ తమ్ముడి మీద కేసులు ఉన్నాయేమో చూస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఇంట్లో కేసులు ఉన్నాయేమో చూస్తున్నారు. చూసి ఆ విధంగా బెదిరించి వాళ్ళు మళ్ళీ వీళ్ళు చేసుకునే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే ఆ విధంగా జరుగుతూ ఉంది. రేపు ఓటు బ్యాంకులో ఓట్లు వేసేటప్పుడు తెలుసుద్ది వీళ్ళకి 1,50,000 లేకపోతే బెదిరింపులు పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తే ఈరోజు పోయి వచ్చి కండ వేయించుకుంటారేమో, కానీ మనసుల్లో ఉండేది చేసిన పనులు కానీ మనకి ఉండే వ్యవస్థ కానీ అవన్నీ కూడా ప్రజలకు ఈరోజు పూర్తిగా తెలుసు. రేపు జరిగేటప్పుడు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా కసి అనేది తీర్చుకుంటారు. నువ్వు బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు నువ్వు డబ్బుతోటి కొనాలనుకుంటే డబ్బు ఒకటే ప్రధానం కాదు. వాళ్ళు ఇచ్చే 50,000 ఒక వారం వస్తుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు మన జీవితం ఏంది, మన పరిస్థితి ఏంది, మన కుటుంబం ఏంది, మనం ఏం చేయాలి ఇవ్వాలని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఇందాక సంజయ్ గారు అడిగారు, మీరు రేపు ప్రభుత్వం వస్తే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఏ విధంగా మీరు చేయాలి, ఎవరు కూడా అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు, తర్వాత మా సమస్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మన సంజయ్ గారు అన్నారు. నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, మేము ఉండే 5 సంవత్సరాల్లో మా పద్ధతులు మేము ఏ విధంగా మేము చేసామో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. వీళ్ళలాగా లాస్ట్లో నెల ముందు వచ్చి పట్టాలు ఇస్తాం, నెల ముందు వచ్చి చీరలు ఇస్తాం, ఇలాంటి పిచ్చి పనులు, ఇలాంటి పిచ్చి వాతావరణాలు మేము చేసేది కాదు. ఏదైనా చెప్పింది తప్పకుండా చేస్తాం, చెప్పేదే చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా ఏది వచ్చినా, ఇక్కడ యోగబాబు ఉన్నాడు, అదేవిధంగా మన మోహన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళంతా ఉన్నారు. మేము రేపు ఏది సమస్య వచ్చినా కూడా మీరు రండి, తప్పకుండా మన కాపు సోదరులు ఇదివరకు మేము ఏ విధంగా అండగా ఉన్నామో, ఎక్కడన్నా కూడా 5 సంవత్సరాలు ఒకరి మీదన్నా కేసు పెట్టారా, ఒక్కరినన్నా ఎక్కడన్నా ఇబ్బందులు పెట్టారా, ఎక్కడైనా ఎంతోమంది వ్యాపారాలు చేసే అపార్ట్మెంట్లు పెట్టే వాళ్ళు ఎవడో కడుతున్నారో కూడా మాకు తెలియదు. ఎక్కడ ఏదైనా కూడా గ్రానైట్ చేసుకున్న ఓనర్లు ఎవరో కూడా తెలియదు. ఇక్కడ మన కొత్తపట్నంలో వ్యాచరీలు ఎన్ని ఉన్నాయి, చెరువులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అదేవిధంగా బాబుజీ కాంప్లెక్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఇవన్నీ ఎవరికన్నా తెలుసా? మాకు తెలిసింది ఒకటే, వాళ్ళు ప్రజలు వచ్చి అడగకముందే ఆ ప్రాంతంలో ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ పద్ధతిలో మేము పనిచేసాం తప్పితే ఏదో విధంగా వచ్చాము మనం ఏదో ఏం సంపాదిద్దామనే ఆశతోటి ఆలోచన విధానంతో మేము రాజకీయాల్లోకి రాలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని దాని పద్ధతి ప్రకారంగా మేము పనిచేస్తాం. ఇంకా ఏదైతే ఈ 5 సంవత్సరాలు కానీ మళ్ళా కూడా ప్రభుత్వంగా వచ్చి ఉంటే మన ఒంగోలుకి అడిగేదానికి ఉండేది కాదు, అన్ని పనులు కంప్లీట్ చేసేవాళ్ళం. ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చాయి, మాకు స్టేడియం లేదు, స్టేడియం అయిపోయేది. ఎవరైతే బాడిగిళ్ళలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంత ఇంట్లో ఉండేవాళ్ళు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్నీ కూడా పూర్తయ్యాయి. కానీ ప్రజలేమో మాయ మాటలే నమ్ముతారు, దొంగ మాటలే నమ్ముతారు. అది వచ్చిన ఇబ్బందులు. వాళ్ళు చెప్పే తీయటి మాటలు ఈ జగన్ చెప్తుంటాడు కదా, మా అక్క, మా చెల్లి, మా నాన్న, మా అమ్మమ్మ 100 చెబుతుంటాడు అతను. ఆ మాటలే నమ్ముతారు. ఆయన చేపించుకున్నాడు, ముద్దులు పెట్టాడు, తగిడాడు, అన్నీ చేశాడు. ఎక్కిన మరుక్షణం పగలగొట్టం నుంచి మొదలు పెట్టాడు. ఆయన చేసిన పద్ధతులు మీ అందరూ కూడా గమనించుకోవాలి. కాబట్టి అలాంటి ఎవరిని నమ్మాలా, ఎవరిని చేయాలా, మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోండి. నేను సంజయ్ గారికి అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా నేను ప్రామిస్ చేస్తున్నాం, తప్పకుండా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది.
అదేవిధంగా ఏ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ కానీ అందరూ కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు అభివృద్ధి కార్యక్రమాల్లో. నేను ఒంగోలులో ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది. మీ ఆస్తులకు కూడా గ్యారంటీ ఉండేది మేముంటాం. మీ ఆస్తులు ఇబ్బంది లేకుండా చూస్తాం. పీస్ఫుల్గా మీరు ఇంటికి పోయే పరిస్థితులు తీసుకొస్తాం. ఇప్పుడు దగ్గర 150 మందికి గంజా ఇచ్చి కొంతమందిని జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు. వాళ్ళకి రెండో పని లేదు. ఎవరిని కొట్టమంటే వాళ్ళని తీసుకెళ్ళి కొట్టాం. మన హాస్పిటల్లో కూడా మీరు అందరూ కూడా చూశారు ఏ విధంగా జరిగిందో కూడా. దాంట్లో ఒక పిల్లాడు అద్దాన్ని పగల కొడితే చెయ్యి కోసం పోయి బ్లడ్ వస్తుంది కూడా అతనికి తెలియలా. అతను కొట్టుకుంటానే పోతున్నాడు. అంటే ఆ గంజాయి తాగి అంత మత్తులో ఉన్నాడు. ఆ రకంగా చేసి ఈరోజు అక్కడక్కడ పెట్టి ఏదో గొడవలు సృష్టించాలి, ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. మీరంతా కూడా ధైర్యంగా ఉండండి. ఏదైనా ఎదుర్కోవటానికి మేము ఉన్నాం. మాకు ఎట్లా చేయాలో, ఏ విధంగా రాజకీయం చేయాలో అవి కూడా మేము కూడా చూస్తాం. దానికి ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఓటు అనేది ఖచ్చితంగా మీరు ఆలోచించి ఓటు వేసుకోండి. అటు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఎంపీకి, ఇటు అసెంబ్లీకి మనకి మీరు ఆలోచించి భవిష్యత్తును గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా సహకరించండి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సహకరిస్తాం. తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న గద్దరగుంట్లో కూడా మన వాళ్ళు చేరుతుంటే చెప్పాం. ఖచ్చితంగా మెయిన్ సెంటర్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగా గారి విగ్రహం కలస విగ్రహంతో అక్కడ పెట్టిస్తాం. మీకు కూడా మీ గౌరవం తగ్గకుండా సొసైటీలో మీకుండే విలువల్ని పెంచే విధంగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన రంగా గారి విగ్రహానికి కూడా మన సొంత నిధులతోటి కాంస్య విగ్రహం పెట్టిస్తాను. అది కూడా మన పెద్దలందరూ ఎక్కడ పెడితే బాగుంటుందో అక్కడ పెట్టిస్తాను. మీరు ఓట్ల కోసం చెప్పట్లా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో ఎవరో చెప్తే ఏదో జరిగిపోద్ది అనేది కాదు. నేను ముస్లిమ్స్కి ఆ రోజు 2012లో వెహికల్ ఇస్తాను అని చెప్పినాను. మన విశ్వబ్రాహ్మణులు వాళ్ళంతా కూడా పొలం కావాలి మా కళ్యాణ మండపానికి అడిగితే, బై ఎలక్షన్లో వాళ్ళంతా వచ్చి అడిగితే ఓడిపోయినా కూడా వాళ్ళందరూ కూడా పొలం కొనిపించి వాళ్ళకి ఈరోజు కళ్యాణ మండపం కూడా అందరూ కూడా కలెక్ట్ చేసి కట్టించాం. నా సొంత పొలం కట్టించాం. అందుకని వేగ్గా మాటలు చెప్పేది కాదు. మనం ఏదైతే అన్నామో దానికి స్టిక్ ఆన్ అయి ఉంటాం. దానికి తగ్గట్టుగానే రేపు పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.